హలో అండి, వెల్కమ్ బ్యాక్ వినోదస్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరి బెల్లంతో రుచికరంగా లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ లడ్డు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువగా ఇళ్ళలో మన ఇంట్లో కొబ్బరి ఉంటుంది కదండి. కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా కుదురుతుందండి. అలాగే మీరు చేసిన తర్వాత ఆ లడ్డు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకెందుకండి, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. దానికోసం అయితే నేను కొబ్బరి ముక్కలు తీసుకొని ఇలా మిక్సీకి వేసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి. మీరు గీరుకోవచ్చు, లేదు అంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టానండి. ఈ కొబ్బరి తురుము వచ్చేసి 2 కప్పులు తీసుకున్నానండి. 2 కప్పుల కొబ్బరి తురుము తీసుకుంటే 1 కప్పు బెల్లం అయితే తీసుకోవాలండి. ఈ క్వాంటిటీ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలండి, లేదంటే లూజుగా అయిపోతుంది. దాంతోపాటు 2 స్పూన్ల నేనైతే నువ్వులు తీసుకున్నానండి. ఈ నువ్వుల ప్లేస్లో మనకు వేరుశనగ పప్పు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను నువ్వులే వేస్తున్నానండి. ఇది వచ్చేసి ఇలాచీ పొడి అండి. దాంతోపాటు నెయ్యి కూడా పడుతుందండి, 2 స్పూన్ల దాకా. చూడండి, ఈ నెయ్యి అయితే నేను మా ఇంట్లో రెడీ చేసిన నెయ్యే వేస్తున్నానండి. ఇప్పుడైతే ఒక బాండీ పెట్టేసుకోవాలండి. బాండీ అయితే హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల నువ్వులైతే తీసుకొని అవి చిటపటలాడేదాకా వేయించుకోవాలండి. అవి చిటపటలాడిన తర్వాత తీసి పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలండి. చూడండి, మనకైతే ఇవైతే చిటపటలాడాయిగా తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు అదే బాండీలో బెల్లం అయితే వేసానండి. బెల్లం వేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ దాకా వాటర్ అయితే వేసాను. ఇలా వాటర్ వేయడం వల్ల బెల్లం తొందరగా కరుగుతుందన్నమాట. మనము ఎక్కువగా బెల్లం మనకు పాకం రానవసరం లేదండి, నార్మల్గా కరిగితే సరిపోతుంది. ఇది చూడండి, మనకైతే ఆల్మోస్ట్ అయితే కరిగిపోయింది కదా. ఇప్పుడైతే దీన్ని అయితే తీసి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఈ లోపుగానైతే బాండి పెట్టేసి దాంట్లో 2 స్పూన్ల నెయ్యి అయితే వేసేసి దాంట్లో ఈ కొబ్బరి కోరుకున్నాం కదండి, అదైతే వేసేసాను. ఇదంతా స్లో ఫ్లేమ్లో చేసుకోవాలండి, ఎందుకంటే కొబ్బరిలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కొంచెం లూజ్గా అయిపోతుంది కాబట్టి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత అయితే మన కొబ్బరి అయితే పొడి పొడిగా వాటర్ క్వాంటిటీ ఏం లేకుండా అయిపోయింది కదా. ఇది మాడనివ్వకూడదండి. ఇలా అయిన తర్వాత మనం బెల్లం అయితే చల్లారింది కదండి, దాన్ని అయితే ఇలా ఒక స్ట్రెయినర్ అయితే పెట్టేసుకొని ఆ స్ట్రెయినర్తో బెల్లం అంతా దీంట్లో ఆడబోయాలండి. ఎందుకంటే బెల్లంలో చెత్త అది ఇది ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఇలా వడబోసి తీసుకోవాలండి. ఈ బెల్లం వేసిన తర్వాత కొంచెం లూజుగా అయిందని అనుకోకండి, ఇది దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడైతే గ్యాస్ అయితే కట్టేసి ఇప్పుడు దీంట్లోనే మనము పొడి పట్టుకున్నాం కదండి, నువ్వుల పొడి, ఇలాచీ పొడి, ఇవైతే వేసేయాలండి. ఇవి వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలపాలండి. చూడండి, మనకైతే పూర్తిగా అన్ని మిశ్రమాలు అయితే కలిసిపోయాయి కదా, ఎంత బాగా కనిపిస్తుందండి మనకైతే. ఇప్పుడైతే లడ్డు కట్టడానికైతే ఈజీగా ఉంది, కానీ చేయి కాలుతుంది కాబట్టి ఇది పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. పూర్తిగా చల్లారిన తర్వాత మనము లడ్డూలు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం కట్టుకోవచ్చు. అలాగే వీటితో బొబ్బట్లు కూడా చేయొచ్చండి. బొబ్బట్లు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. బొబ్బట్లు లడ్డూలే కాకుండా ఇంకా ఈ పచ్చి కొబ్బరి బెల్లంతో ఎలాంటి రెసిపీస్ చేస్తారో నాకైతే కామెంట్ అయితే చేయండి. వావ్, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయండి లడ్డూని చూస్తుంటే. పైగా ఇది పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్దీ కాబట్టి డైలీ మార్నింగ్ పిల్లలైనా పెద్దలైనా ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఈ లడ్డు చాలా మంచిది అన్నమాట. మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి.